హాయ్ ఫ్రెండ్స్. మేము కోటి భగవద్గీత పారాయణకెళ్ళామండి. అయితే అక్కడ 3 అవర్స్ పారాయణ జరిగిద్దనమాట. మాకు 18 అధ్యాయాలు. అక్కడికొక బాబొచ్చేసి మా పక్కన కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ కూడా వచ్చాడంట. ఊరికే వాళ్ళ అమ్మతో పాటు వచ్చాడేమోలే సండే గదా! అనుకున్నాం మేము. అయితే ఏమైందంటే ఆ బాబు కూడా మాతో పాటు బుక్ తీసుకొని మాతో పాటు 18 అధ్యాయాలు పారాయణ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత "ఏంటి నాన్న నీకెలా తెలుసు?" ఏంటి అని అడిగితే, "ఆంటీ నేను భగవద్గీత మొత్తం చదువుతా" అని ఒక చిన్న బుక్ చూపిచ్చాడు నాకతను. తను రోజు తన స్కూల్ బ్యాగ్‌లో పెట్టుకుంటాడట ఆ బుక్‌ని. నాకసల ఆ బాబుని చూస్తే ఎంత సంతోషం అనిపించిందో. అంత చిన్న వయసులో మనకైతే అసలు ఎవరికీ అసలు భగవద్గీత అంటేనే ఏంటో తెలీదు. అలాంటిది ఆ చిన్న వయసులో ఆ బాబు మా పక్కన కూర్చొని 18 అధ్యాయాలు 3 అవర్స్ కూర్చొని అలా చదివిండంటే అసలు మన సంస్కృతి పట్ల, మన పురాణాల పట్ల, అసలు భగవద్గీత అంటే ఏంటో ఆ బాబు ఇప్పుడే తెలుసుకొని అక్కడ వివరణ చెబుతుంటే అంతా ఇని మాతో పాటు అంతసేపు కూర్చుంటే అసలు అలాంటి తల్లిదండ్రులు ఆ బాబుకి అలా నేర్పినందుకు చాలా సంతోషం అనిపించింది నాకు. మనం కూడా మన పిల్లలకి మన పురాణాలు, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఇయన్నిటి విలువ కూడా తెలపాలండి. అలానేనండి. ఎప్పుడైనా సరే మన పిల్లలకి ముందు మనం ఏదైతే భవిష్యత్తులో చెబుతామో అదే వాళ్ళ పిల్లలకి రేపు చెప్తారనమాట. మనం ఉన్నా ఉండకపోయినా ఇలాంటి వాళ్ళ పిల్లలకి చెప్పుకోవడానికి అలాంటి అవకాశం అన్నా ఉంటది. జై శ్రీరామ్ అండి.